ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య అని ప్రశ్నించిన టీఆర్ఎస్ ఎంపీ కేకే దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా విపక్షాలతో కలిసి ఈ సమావేశాల్లో కొట్లాడుతామని అన్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని, కానీ 17 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం సుమారు 25 బిల్లులను ప్రవేశపెట్టి చర్చించి ఆమోదింప చేసుకోవాలంటున్నది ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించడం లేదన్నారు. విపక్షాలపై ఉద్దేశపూర్వకంగానే రాజకీయ ప్రతీకార ధోరణితో బీజేపీ వ్యవహరిస్తుందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ వాటి అధికారాలను దుర్వినియోగం చేస్తుందన్నారు. సెంట్రలైజ్ చేసేస్తా ఉన్నారు అనుకుంటున్నది మేము ఏదైనా ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనం పూర్తిగా అపోజిషన్ ప్రభుత్వాల మీదనే పోతా ఉంటే వాళ్ళ దొంగలు మేమంతా మంచి ఉండు అన్నట్టు. ఇది మాత్రం పోవాలి. మీకు డెమోక్రటిక్ గవర్నెన్స్ కావాలనుకుంటే, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కావాలంటే, ఫెడరలిజం మీద మీకు ఏమైనా రెస్పెక్ట్ ఉంటే, లేదా ఫెడరల్ పొలిటీ మీద మీకు ఏమైనా రెస్పెక్ట్ ఉంటే, ఈ మిస్యూజ్ చేయడము, ఈ అబ్యూజ్ చేయడము ఇది మానుకోవాలి. దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ కావాలి. ఈ డిస్కషన్ కావాలంటే మీరు మిత్రులు చెప్పినట్టు వేరే టీఎంసీ చెప్పారు కాబట్టి మనం ఫెడరలిజం స్వరూపంలో మాట్లాడుకుందాం. ఫెడరలిజం మాట్లాడుకుంటున్నారు. ఫెడరలిజం ఏమున్నది, ఫెడరలిజం గురించి 2-3 డే బై డే మీరు సెంట్రలైజ్ చేసేస్తూ ఉన్నారు అనుకున్నది మేము ఏదైనా జాయిన్ అయినామో, యూనియన్ కావాలనుకున్నప్పుడు ఏనాడైతే మేము యూనియన్లో జాయిన్ అయ్యామో, ఏనాడైతే దేశం వచ్చిందో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా వచ్చింది, మేము మీతో సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినందుకు ఒక్కొక్క స్టేట్ యూనియన్లో జాయిన్ అవ్వకుండా వచ్చింది. మాకు చెప్పలేదు మీ తెలుగు ఉండదు, మా హిందీ వస్తుంది చెప్పలేదు, మీరు వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనం పూర్తిగా అపోజిషన్ ప్రభుత్వాల మీదనే పోతా ఉంటే వాళ్ళ దొంగలు మేమంతా మంచి ఉండు అన్నట్టు. ఇది మాత్రం పోవాలి. మీకు డెమోక్రటిక్ గవర్నెన్స్ కావాలనుకుంటే, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కావాలంటే, ఫెడరలిజం మీద మీకు